దేవుని మాట ఎఫెసీయులకు 2వ అధ్యాయం 19వ వచనం. కాబట్టి మీరిక మీదట పరజనులను పరదేశులనై ఉండక పరిశుద్ధులతో ఏకపట్టణస్థులను దేవుని ఇంటివారునై ఉన్నారు. మనం ఒకప్పుడు పరజనులుగా ఉన్నాం, పరదేశులుగా ఉన్నాము. ఎందుకున్నాము? ఆయన గురించి సరైన అవగాహన లేని పరిస్థితి. మనం చిన్ననాటి నుంచి దేవుని నమ్ముకున్నప్పటికీ ఆయన శక్తి, ఆయన యొక్క కృప, ఆయన వాత్సల్యము తెలిసి కూడా తెలియనటువంటి పరిస్థితి. ఆయన యొక్క ప్రభావం తెలిసి కూడా తెలియని జనముగా ఆ రీతిగా జీవించిన వారము మనందరము. పరజనులుగా ఉన్నాం, పరదేశులుగా ఉన్నాము. ఆయనను ప్రేమించే వారి యొక్క జాబితాలో మనం లేము. ఆయన ఎంత ప్రేమించినప్పటికీ మనం దూరంగా ఉన్నాము. అయినప్పటికీ దేవుడు మనల్ని విడిచిపెట్టలేదు. ఆయన యొక్క కనికరం చొప్పున, ఆయన యొక్క దయ చొప్పున మనల్ని ఏమాత్రము త్రోసివేయలేదు. ఆయన సమీపంగా చేసుకున్నాడు. ఆయన ప్రేమిస్తున్నాడు. ఆయన ప్రేమ గల హస్తాల్లో మనల్ని ఉంచాడు. ముదిమి వచ్చే వరకు ఎత్తుకునే దేవుడుగా ఉన్నాడు. వాక్యం వింటున్న మనందరినీ, మన కుటుంబాలన్నిటినీ ఆయన దయగల హస్తాల్లో ఉంచాడు. ఆయన ప్రేమను చూపుతున్నాడు. ఇప్పటి వరకు ఎన్నో చేశాడు. ఏవో సమస్యలు, ప్రతి కుటుంబంలోనూ ఏదో ఒక సమస్య వెంటాడుతూ ఉండే పరిస్థితి. అయినప్పటికీ దేవుడు అందులో సమాధానం ఇచ్చే దేవుడు, అందులో విజయాన్ని ఇచ్చే దేవుడు. నమ్మిన వారికి సమస్తము సాధ్యమే. నమ్మకం అంటే ఏంటి? అది విశ్వాసము. విశ్వాసంలో నువ్వు ఎప్పుడైతే నువ్వు గట్టి పునాది వేసుకుంటావో మన యొక్క విజయానికి అది ఏమవుతుంది? మార్గం అవుతుంది. మనం విజయ బాటలోనే ఉంటాము, అపజయపు బాటలో మనం ఉండము. ఎందుకంటే ఆయన మనల్ని పరిశుద్ధులతో ఏకపట్టణస్థులను దేవుని ఇంటి వారినై ఉన్నారు అని దేవుడు చెప్తున్నాడు. పరిశుద్ధులతో చేర్చాడు. ఆయన ఆరాధించి, స్తుతించి, పూజించి, అలాగే ఆయన గణపరిచే వారి యొక్క జాబితాలో మనల్ని కూడా చేర్చాడు. మరి ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం? ఆయన్ని స్తుతిస్తున్నాం, ప్రార్థిస్తున్నాము, ఆయన సన్నిధికి వెళ్తున్నాము. అక్కడప్పుడు దూరస్థులమైన మనల్ని ఏం చేశాడు? సమీపంగా చేసుకున్నాడు. కేవలము ఆయన ఉచితమైన కృప మన ఎడల ఉంచాడు. ఏకపట్టణస్థులను దేవుని ఇంటివారినై ఉన్నారు. ఏకపట్టణంగా చేసుకున్నాడు. పట్టణస్థుల్లో మనల్ని చేర్చాడు. ఆయన దేవుని సన్నిధికి నడిపిస్తున్నాడు. ఆయన యొక్క ఆత్మీయ మన్నాతో మనల్ని పోషిస్తున్నాడు. వారం వెంబడి వారం దేవుని సన్నిధికి ఏ సమయంలో అయితే వెళ్తున్నామో ఆ సమయంలో ఆయన యొక్క ఆత్మీయ మన్నాతో మనల్ని పోషిస్తున్నాడు. ఆయన ఇంటివారిగా చేసుకున్నాడు. ఎవరిల్లు అది? దేవుని ఇల్లు. ఆ ఇంట్లో ప్రవేశించే భాగ్యాన్ని మనకు కల్పించాడు ఆయన. ఈ భాగ్యం అందరికీ ఉందా? లేదు, ఎవరికి లేదు. ఎవరైతే ఆయన ప్రేమను రుచి చూస్తారో, ఆయన గొప్పతనాన్ని తెలుసుకుంటారో, ఆయన శక్తి ప్రభావాలను తెలుసుకుంటారో వారు మాత్రమే ఆయనతో స్నేహం చేసే అనుభవం ఉంటుంది. ఆయనతో మాత్రం జీవించే అనుభవం ఉంటుంది. జీవంగల దేవుడు, ఆయన సజీవుడు. ఆ జీవంగల దేవునితో మనము ఉంటే మన జీవితాలు ఎంతో ఆశీర్వాదాలు, ఎన్నో మేలులు, సమస్యలుగా ఉన్నవన్నీ దూరమైపోతాయి. ఆయన యొక్క ప్రేమతో మనం ధన్యులమవుతాము. ఆయన యొక్క హస్తాల్లో మనం ఉంటాము. ఎప్పటి వరకు ఉంటాము? ముదిమి వచ్చే వరకు ఆయన ఉంచే దేవుడు. మన కుటుంబంలో మన సభ్యులందరినీ ఆయన దయగల హస్తాల్లో కాపాడి భద్రపరిచి నడిపించే దేవుడుగా ఉన్నాడు. దేవునికి వందనాలు. ప్రార్థన చేసుకున్నాం. మహాప్రేమ గల తండ్రి, కృపగల నాయన, నీకు ఎన్నో వందనాలు, స్తోత్రాలయ్యా. ఒకప్పుడు ప్రభు నాయన నీకు దూరంగా పరజనులుగా, పరదేశులుగా ఉన్నామయ్యా. నువ్వు ప్రేమించావయ్యా తండ్రి నాయన, సమీపంగా చేసుకున్నావయ్యా. పరిశుద్ధులతో ఏకపట్టణస్థుల జాబితాలో చేర్చావయ్యా తండ్రి. నీ ఇంటి వారంగా చేసుకున్నావయ్యా. నీ ఇంటి వారుగా ప్రభు మమ్మల్ని చేసావయ్యా తండ్రి. నీకు ఎన్నో వందనాలు, స్తోత్రాలయ్యా ప్రభు. ఈ ధన్యత ఎవరికి లేదయ్యా, ఈ భాగ్యం ఎవరికి లేదయ్యా. ఎంతగానో ప్రేమించి ప్రభు నాయన నీ బిడ్డలుగా స్వీకరించిన కృపను బట్టి తండ్రి మాకెంత ధన్యత ఇచ్చినందుకు వందనాలు చెల్లించుకుంటున్నానయ్యా. మా కుటుంబ సభ్యులందరినీ ప్రభు నీ దయలో, నీ రెక్కల నీడలో తండ్రి నాయన నువ్వు భద్రపరుస్తున్న విధానాన్ని బట్టి వందనాలు చెల్లించుకుంటున్నానయ్యా.
ఎంతగా ప్రేమిస్తూ ఎంతగానో కరుణ చూపుతూ తండ్రి నాయన నువ్వు నడిపిస్తున్న దేవానికి నువ్వు వందనాలు చెల్లించుకుంటున్నాను. నీ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరిని పేరు పేరుని ఆశీర్వదించి తండ్రి నీ మేళతో నింపుతున్నందుకు వందనాలు చెల్లించుకుంటున్నా. ప్రభుని ప్రియరక్షకుడు అనే యేసుక్రీస్తు వారి నామంలో అతి వినయంగా బ్రతిమలాడి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్ ఆమేన్. అందరికీ